పప్పుచారు, ఉప్పు చేప. గ్లాస్ కందిపప్పు గడి కుండలో నీళ్లు పోసుకుని పొయ్యి మీద పెట్టి చెంచా పసుపు, చెంచా నూనె వేసుకుని మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. 70% ఉడికాక ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లి, కరివేపాకు వేసి మూత పెట్టుకుందాం. పప్పు బాగా మెదుపుకొని చింతపండు రసం పోసుకుని ఉప్పు కారాలు సరిపడా వేసుకుని బాగా కలుపుకుందాం. చిక్కదానాన్ని సరిపడా నీళ్లు పోసుకుని పొయ్యి మీద పెట్టుకుందాం. పప్పుచారు రెడీ అండి. తాలింపు వేసుకుందాం. వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు. తాలింపు అయిందండి. పప్పుచారు లేసి కలిపేసుకుందాం. ఉప్పు చేప వేసుకుని దోరగా వేయించుకుని వేడి నీళ్ళలో వేసుకుని పులుసు అంతా తీసుకుని కాస్త నూనె వేసుకుని అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుని చేప ముక్కలు వేసి 2 నిమిషం వేయించుకుని అర చెంచా పసుపు, చెంచా కారం వేసుకుని 2 నిమిషాలు బాగా వేయించుకుంటే ఏం స్మెల్ వస్తుందండి. అన్నంలో చారు వేసుకుని బాగా కలుపుకుని ఒక పట్టు పడితే అమ్మగా ఉందండి. రామ్మ ఉప్పు చేప.